సాయి రెడీయా ఏ చూడరా వాడు బండరా అసలు ఎక్కడ కనపడట్లేదు అందరితో తిడుతూ అసలు విపరీతం. అసలు బాయ్స్ యాక్చువల్లీ వాస్ నేనేదో యాక్టింగ్ మన అలా అనుకోలేదు కానీ బట్ క్రేజీ ఎక్స్పీరియన్స్. బట్ ఇతని వల్ల ఆ సినిమాలో నేను కొంచెం బయటపడ్డాను. బాగా నన్ను జాగ్రత్త చూసుకుని ఇప్పుడు శంకర్ గారు ఈ మూడ్లో ఉంటారు, వీళ్ళు యాక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి మనకి ఏం రాదు, యాక్టింగే రాదు. బట్ ఇది హీ మేడ్ ఇట్ హ్యాపెన్ బాయ్స్ అప్పుడు. సో అప్పుడు హీ హ్యాడ్ అ బిలీఫ్ ఆన్ మీ. బాయ్స్ నాకేంటంటే అట్ ఏజ్ ఆఫ్ 25 ఐ వాంట్ బికమ్ కంపోజర్. డిసైడ్ చేశాను ఏదో ఏ సినిమా అయినా 25th ఇయర్లో వీ హ్యావ్ టు కంపోజ్. సో కరెక్ట్గా నా మేనిఫెస్టేషన్ రైట్ అయింది. ఇతను కరెక్ట్గా నా 25th ఇయర్లో కరెక్ట్గా వచ్చి హీరో సినిమా ఇచ్చాడు. ప్రాబ్లం ఏమైందంటే శంకర్ గారు ఏంట్రా నువ్వు ఇంత పెద్ద సినిమా చేసి అసలు అన్ని సినిమాలు రిజెక్ట్ చేస్తున్నావంట. లింగుస్వామి గారి సినిమాలు వచ్చాయి, చాలా అజిత్ గారి సినిమాలు, విజయ్ గారి సినిమాలు చాలా వచ్చాయి యాక్టింగ్కి. బట్ 7G రెయిన్బో